ఇప్పటికే ఆలస్యమైంది తారక, ఇక ఆపుకోలేదు నా కోరిక. వెంటనే ముహూర్తం పెట్టిద్దాం చక్కచక్క. నాన్న, అమ్మా వచ్చే ధరలో పెద్ద అపాయం. మనోహరుడే మమ్మల్ని కాపాడాడు. నీ మేలు మర్చిపోలేము. అది నా బాధ్యత. అంటే రండి బాబు రండి. ఏమిటి మనోహరా, ఏం జరిగింది? మేము అసలు నమ్మలేకపోతున్నామయ్యా. ఏం బాబు, నువ్వు ఏర్పాటు చేసిన బేతాళులు నిజమైన బేతాళుల్ని మించిపోయారు. ఏం చెప్పా, ఏం దెబ్బ, ఏం పోరు, ఏం జోరు. మనోహర, నీ పోరు తీరు చూసి అదిరిపోయి మందారమలికి నీ మీద ప్రేమ పుడుతుందా? పుడుతుందా అనుకుంటున్నా. పుట్టాలి, లేదంటే మరో భేతాళ పోరుకి ఏర్పాటు చేస్తా. సరే, తర్వాత ఏమిటి? ఇదేమిటి? విత్తన పూజ. నమస్తే పెద్దాయనా, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. ఏమైనా చలికాలమే. అవును, అందుకే దీన్ని కొంచెం హాయిగా అనుభవిద్దామని. అనుభవించడం అంటే? అదే, మీ అమ్మాయిని తీసుకుని బయట కాసేపు తిరిగొద్దామని. ఆటలాడుతున్నావా? ఏ, అప్పట్లోనే ఆడుకున్నాం కదా. చిన్న వయసులో ఆడుకుని ఉండొచ్చు, ఇప్పుడు కూడానా? మళ్ళీ వస్తావా? అలా కొండ దాకా వెళ్ళొద్దాం. ఓ చూడు, నువ్వు ఇక బయలుదేరచ్చు. సమయం వృధా చేసుకోవద్దు. నా బిడ్డ నా మాట మీరి గడప దాటి ఒక్క అడుగు కూడా వేయదు. ఓ ఏమిటి ఇది? మరి మీ నాన్న మాటకి గౌరవం ఏమిటి? అమ్మా, నేను ఎప్పుడు నాన్న మాట మీరాను. అందుకే గడప దాటకుండా వెనక వైపు నుంచి వచ్చాను. వెళ్ళొస్తానమ్మా. మందారం, నిన్న నేనే మందారం మళ్ళీ నన్ను ఎలా గుర్తుపట్టావు? నీ కళ్ళు చూసి. చిన్నప్పుడు మా అక్క చనిపోయినప్పుడు నా కోసం కన్నీళ్లు కార్చిన అవే కళ్ళు. ఒక కవిత. కవిత అంటే? కవిత అంటే ఎలా ఉండాలో చెప్పనా? ఎలా ఉండాలి? కేరళ అమ్మాయిల దుస్తుల్లాగా పూర్తిగా తెరవకుండా, మరాఠీ అమ్మాయిల దుస్తుల్లాగా పూర్తిగా మూయకుండా, చీర కట్టిన మన తెలుగు అమ్మాయిలాగా తెరిచి తెరవకుండా మూసి మూయకుండా ఉండాలి. మొత్తానికి నువ్వు ఒక అద్భుతమైన కవితవే. కవితతోనే వల్ల వేసుకునేట్టున్నా. ఎన్నో చేస్తున్నావు, ఇది చేయలేకపోతావా? మా నాన్న నాకు మా బావకి త్వరగా పెళ్లి చేసేయాలని ఏర్పాట్లు చేస్తున్నాడు. నువ్వు నా నుంచి ఎంతో దూరంగా ఉన్నప్పుడే నా హృదయానికి నేను ఎంతో దగ్గరగా ఉంచుకున్నాను. అంత తేలిగ్గా వదిలేస్తానా?
సంతోషకరమైన విషయం. ఎవరు చేసిన పనేమో నాకు తారకి రేపు పెళ్లి నిశ్చయమైంది. ఏంటి హఠాత్తుగా? కొత్త పెళ్లి కొడుకు అయిపోయావు అనమాట. ఇంకొద్ది రోజులు ఓడ్చుకుని ఉంటే తినగా షష్టి పూర్తి చేసుకున్నాడు. ఈ ఎగదాలొద్దు. ఆ తర్వాత ఒక ముఖ్యమైన విషయం, నా పెళ్లి నువ్వే ముందుండి జరిపించాలి. ఎర్రగా తీసేద్దాం. ఆ తర్వాత మొదటి నమ్మదు చేస్తే అసహ్యంగా ఉంటుంది. పడొద్దు మనోహర, నువ్వు మంచి యవ్వనంలో ఉన్నావు. నీ కాబోయే భార్యని ఇలా సంతోష పెట్టాలా అని నీ మనసులో కొన్ని ఆలోచనలు ఉండే ఉంటాయి. అందులో 3 ఆలోచనలు నాకు చెప్పావంటే అలాగే తీసుకెళ్లి తారకి చూపించి తారుమారు చేసేస్తాను. చెప్పవా? మామూలుగా ఒక సందేహం అడగనా? అడుగు. మొదటి రాత్రికి ముఖ్యంగా పాలు పండ్లు ఉండాలి కదూ. ఏంటి నవ్వుతున్నావు? పాలు పళ్ళు ఉండాలి. ముందు ఒంట్లో బలం ఉండాలి. నా తారకమంగళానికి తాళి కట్టేశాడు. ఈ రాత్రి కోసమే ఎన్నో రాత్రులు శివరాత్రులు చేసుకుని ఎదురు చూస్తున్నాను. తామరా నేను ఎదురుగా ఉండగా ఎవరిని వెతుకుతున్నాడు? నీ అబ్బది పూల వ్యాపారమా? ఏంటి బావా తెలియనట్టు అడుగుతున్నావు? కొట్లో అమ్ముడు పోని పూలన్నీ తీసుకొచ్చి మంచానికి అడ్డదిడ్డంగా కట్టేశాడు. నాకెందుకో మొదటి రాత్రికి వచ్చినట్లేదు. ఈ పూల దండలతో ఊరేయడానికి తీసుకొచ్చినట్టుంది. ఏంటి బావా ఇలా మాటలతో ఆలస్యం చేయొచ్చా? విశోభన గది అలంకారం ఎలా ఉందా అక్క? నీకు తెక్కెక్కువైందిరా. నీకు ఎన్నిసార్లు చెప్పాను అక్కని పిలవద్దు అని. ఈసారి అక్కని పిలిచావో అక్కడికక్కడే పీక నొక్కేస్తా. రారా బయటికి. మూడ పెట్టే వరకు నీ మొహం నాకు చూపించే. 4 పెట్టికి పర్వాలేదా? మాట్లాడుకోకపోతే ఎలాగా? అల్లుడు ఏమైందా? వీడి లోపలికి దొరబడ్డాడయ్యా. ఒక పసిపిల్లవాడు శోభన గదిలోకి వచ్చాడు. వాడు చూడకూడదు చూసి భయపడితే దానికి ఎవరు బాధ్యులు? అక్క వస్తానక్క. రావద్దు పోరా. అల్లుడు అత్తం తీసుకుని అటువైపు వెళ్ళు. నేను తారక మంగళాన్ని తీసుకుని అయ్యో ఏంటి కుయ్యో పిల్లే కదా వెళ్ళింది. పులినట్టు నరుస్తావు. లేదల్లుడు, శోభన రోజు రాత్రి పెళ్లి కూడా కాళ్ళ మధ్యలో పిల్లెడితే అపశకరం అల్లుడు. దీని అలాగే వదిలేకూడదు. నువ్వు రామా. అయ్యో పెళ్లి మధ్యలో వచ్చి పిల్లను ముట్టుకోకుండా చేసిందే దేవుడా. అయ్యయ్యో, పిల్లి అడ్డొచ్చిన సమయంలో శుక్రుడు 4వ ఇంట్లోనూ 4వ ఇంట్లో ఉండాల్సిన కుజుడు 7వ ఇంట్లో ఉండడం వల్ల పరిస్థితిని బట్టి చూస్తే 3 రోజుల వరకు శోభనం జరగకూడదు. ఏంటి 3 రోజుల? అమ్మ చెప్పు. వేరే దారి ఉంటే చూడండి. మా వాడు బాగా తొందరపడుతున్నాడు. తొందరపడకుండా ఎలా ఉండాలో చెప్పండి. ఏంటయ్యా ఇక్కడే ఇంత తొందరపడుతున్నాయే? మరి అక్కడికి వెళ్తే మొత్తం ఎరగదీసేయను. అయ్యా అన్నిటికీ ఒక పరిహారం ఉంటుంది కదా. దీనికి పరిహారం ఏంటో చెప్పండి. ఆ పని పూర్తి చేసి నా పని మొదలు పెట్టుకుంటా. పరిహారమే కదా. లేదు, ఏం దిగులు పడకండి. శోభనాన్ని 3 రోజుల తర్వాత పెట్టుకుందాం. నూతి నీళ్లని ఎవరు ఎత్తుకెళ్ళిపోరాడు. అవసరానికి నూతులొచ్చి ఒక చేత నీళ్లు తోడుకోవచ్చు దోస్తులు గారు. చేత అవసరానికి ఒక చెంబు తీసుకున్నా బాధే. పోయా అదా యుద్ధానికి సిద్ధం అవుతున్నాను. భేతాళాలతో యుద్ధానికా? అవును, నేను మాత్రమే కాదు, నా 3 కొడుకుల్ని కలిపి సిద్ధం చేస్తున్నాను. ఏంటి ఏమైంది? కాదు, మీకు కొడుకులున్నారా?
ఇంతవరకు లేరు. నువ్వు ఒప్పుకుంటే తర్వాత ఏంటి? పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టరా ఏంటి? నీ ప్రేమను ఇలా కూడా చెప్తావా? ఈ నవ్వుని నేను అంగీకారం అనుకోవాలా, లేకపోతే ఏంటి? నేను మోసం చేస్తానని భయపడుతున్నావా? సంతోషంగా నాకు నేనే ఒప్పుకుంటాను. మోసం చేసేది నువ్వే అయితే. మనోహర, ఏమిటి బాబు ఇది? ఇలా చెప్పా పెట్టకుండా ఇద్దరు పెళ్లి చేసుకుని వచ్చి నించున్నారు. సరే, సంతోషం. ఈ రోజు సాయంత్రమే ఊరందరి సమక్షంలో మళ్ళీ నాన్నతో మాట్లాడి సంప్రదాయంగా మీ పెళ్లి చేస్తాం. ఏమ్మా? మీ ఆశీర్వాదం మావయ్య. ఇంకో ముఖ్య విషయం, మన కులదైవం అయిన మునీశ్వరుడికి 9 పూలతో పూజ చేసి మొక్కు తీర్చుకోవాలి. తప్పకుండా అయ్యా. తర్వాత నీకేం కావాలో చెప్పు. మేమిద్దరం ఒకటవ్వాలని ముందుగా ఆశపడింది నువ్వే. ఓ కంబళి తీసుకొచ్చి చెప్పు. ఆ కంబళిలో నీ జ్ఞాపకాలని పొదువుకుంటాను. ఏమైంది? మళ్ళీ అయ్యే పంపించినట్టున్నాడు. వేషాలు వేసుకొని వచ్చారు. అయ్యో, బేతాళులు. నువ్వే భయపడకు. మళ్ళీ పిల్లలు పాపం అప్పుడప్పుడు ఇలా వేషాలు వేస్తూ ఉంటారు. 4 తగిలిచ్చి పంపించానంటే అంతా సర్దుకుంటా. నువ్వు వెళ్ళు, మళ్ళీ పిల్లలతో కాసేపు ఆడుకొని వస్తాను. అసలే చేతులు తేటగా ఉన్నాయి. ఎందుకయ్యా? ఎందుకు? ఇప్పుడు నేను తను ప్రేమికులు అయిపోయామని తెలుసు కదా. ఇంకెందుకు వేషం వేసుకొని వచ్చి నా ప్రాణం తీస్తున్నారు? ఎవరైనా అడిగారా? పోడే, పోయి సాయంత్రం రండి. మీ కూల్ నేను మాట్లాడి ఇప్పిస్తానులే. వచ్చేసాడు ఒక్కొక్కడు ఊపుకుంటూ. మనలో వేషం వేసుకుంటారా? వచ్చే ధరలో కొందరు బేతాళుల్ని చూసాను మనోహరా. అయితే ఏంటి ఇప్పుడు? అయ్యో, వాళ్ళంతా నిజమైన బేతాళులు. ఇక నుంచి ఎవరు వేషాలు వేయకూడదని నాన్నగారు చెప్పారు. ఏంట్రా నువ్వు అనేది నిజమైన బేతాళులా? మనోహరా, మనోహరా, వేదాలు ఊళ్ళోకి వచ్చి అంతా నాశనం చేస్తున్నారు. త్వరగా రా. బేతాళ్ళు వచ్చి మందాత మల్లిని బేతాళ కోటకి వెళ్ళిపోయారు మనోహర. వాళ్ళు ఇటువైపే వెళ్ళారు మనోహర.
మనోహర, ఎంతగానో పోరాడినా నేను మందార బలిని కాపాడలేకపోయాను. వాళ్ళని వదిలిపెట్టకూడదు. మంచిది. మనోహర, మనోహర, నీతో ఒక ముఖ్యమైన విషయం. అయ్యా మీరు ముందు మంచినీళ్ళు తాగండి అయ్యా. అయ్యా అయ్యా నదిలో అనాథగా కొట్టుకొచ్చిన నన్ను అమ్మవై నాన్నవై ప్రాణంగా పెంచావు. ఒక బిడ్డగా నేను నీకేమి చివరికి నువ్వు అడిగిన కప్పడిని కూడా నువ్వు బతుకున్నప్పుడు తెచ్చి కప్పలేకపోయానయ్యా.